వెస్టీజ్ ప్రోడక్ట్ చాలా దమ్మున్న ప్రోడక్ట్. నాకు 2 ప్రాబ్లమ్స్ ఉండేవి. ఈ వెస్టీజ్ ప్రోడక్ట్ వాడడం వల్ల పెద్ద ప్రాబ్లం నుంచి నేను సాల్వ్ అయ్యాను. ఈ వెస్టీజ్ సార్ శ్రీనివాస సార్ ఇంకా శ్రవంతి మేడం మాకు చాలా హెల్ప్ చేశారు. సార్ మమ్మల్ని లాగి క్రౌన్ తీసుకొచ్చేసారు. చాలా థ్యాంక్ యూ సార్, శ్రీనివాస సార్ అండ్ శ్రవంతి మేడం. థ్యాంక్ యూ అందరికీ. బ్యాక్ టు హోల్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నా పేరు వేణేంద్రచారి. నేను శంకర్పల్లిలో ఉంటాను. నేను వెస్టేజ్ బిజినెస్ రాకముందు నేను జాబ్ చేసేవాడిని మార్కెటింగ్ ఫీల్డ్లో 9 years వరకు. ఆ తర్వాత మెల్లగా ఓన్ బిజినెస్ పెట్టుకున్నా. ఇంకా ఆ తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్ళినా అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉండే. చాలా జాబ్ చేసినా ఎక్కడ నాకు ఏ రిజల్ట్ రాలేదు. ఎప్పుడు చేయడమే తప్ప వర్క్ ఎక్కువ అవుతుండే, మనీ తక్కువ ఉంటుండే, చాలా ఇబ్బంది పడుతుండే. చాలా ఇబ్బంది ఉంటుండే. ఏం చేయాలో తెలియకపోతుండే. ప్రాబ్లం ఫుల్ ఉంటుండే. ఒకసారి ఏమీ లేక ఒక 6 months వరకు ఇంట్లోనే కూర్చున్న జాబ్ బంద్ చేసి కరోనా సిచ్యువేషన్లో ఫుల్ టైట్ పొజిషన్ ఉండే. ఆ టైంలో నాకు 2014లో ఫేస్బుక్లో శ్రీనివాసాచారి సార్ ఉన్నారు కదా, డియూసిడి, ఆ సార్ పరిచయం అయ్యారు అప్పుడు 2014లో ఫేస్బుక్లో. అప్పుడు పరిచయం అయ్యి తనతోటి ఒక 1 month or 1.5 month ట్రావెల్ చేసిన. అప్పుడు క్లోజ్గా ఫ్రెండ్స్ అయినాం. ఆ తర్వాత మళ్ళీ ఆ 1.5 month సార్ పని సార్ చూసుకున్నా, నా పని నేను చూసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 years తర్వాత 2020 డిసెంబర్లో ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. అది శ్రీనివాసాచారి సార్ నుంచి. ఒక పెద్ద ఆపర్చునిటీ ఉంది మంచి బిజినెస్ గురించి అని చెప్పి చేసుకోవడానికి అడిగితే, సరే ఓకే సార్ మీరు ఒకసారి రండి మాట్లాడదామని చెప్పి సార్ మా ఇంటికి వచ్చి ఒకరోజు నైట్ అంతా స్టే చేసి ఇంట్లో కూర్చొని బిజినెస్ ఆపర్చునిటీ చెప్పాడు. కానీ రియల్గా చెప్తున్నాను, నేను బిజినెస్లో వచ్చిందంటే కంపెనీ, చాలా మంది కంపెనీ మీద నమ్మకంతో వస్తారు. కానీ నేను శ్రీనివాసాచారి సార్ ఆయన మీద నమ్మకంతో కంపెనీలోకి జాయిన్ అయిన అనమాట. నా కంపెనీ చూసి కాదు, జస్ట్ శ్రీనివాసాచారి సార్. ఎందుకంటే ఆయన నాకు 6 years ముందు పరిచయం అయినప్పుడు ఆయన గురించి నాకు తెలిసింది. అంటే ఏదైనా తీసుకునే నిర్ణయం పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇది ఫేక్ అని అనకుండా చాలా పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి కంపెనీ మీద నమ్మకం కాకుండా సార్ మీద నమ్మకంతో దీనిలో జాయిన్ అయినా 3-4 months మంచిగా ఉంది బిజినెస్ ఉన్నారు. ఇంతకుముందు వడ్డమని శ్రీనివాస్ సార్ చెప్పారు కదా, శంకర్పల్లికి వస్తున్నా పోతున్నా సార్ చెప్పినందుకు. అది నా గురించే. వస్తుండే బైక్ మీద వస్తుండే, నాకు సపోర్ట్ ఇస్తుండే, వెళ్ళిపోతుండే, సపోర్ట్ ఇస్తుండే, వెళ్ళిపోతుండే. అలా 3-4 months వరకు చేసిన తర్వాత మంచి నడుస్తుంది బిజినెస్, మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆ టైంలో మా ఫాదర్ చనిపోయిండు. మా ఫాదర్ చనిపోయినాక ఒక సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మినిమం 2.5 years మొత్తం బిజినెస్ బంద్ చేసినాయి. ఎందుకంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉండే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ చిన్న ప్రాబ్లమ్స్ వల్ల బిజినెస్ పక్కన పెట్టేసి ఇక మళ్ళీ జాబ్ చేసిన. ఆ టైంలో నాకు అయినా అని నన్ను శ్రీనివాసాచారి సార్ వదిలేరు. అప్పటికే నాకు కాల్ చేస్తున్నాడు, మళ్ళీ ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేయట్లేదు. ఒక్కొక్కసారి మా మేడం కూడా ఇచ్చి నేను లేనని చెప్పేసి బయటకు వెళ్ళని చెప్పేసి అట్లా కూడా ఇప్పిస్తుంది. అప్పటికీ నన్ను వదలలేడు. చాలా 2.5 years కంటిన్యూగా కాల్ చేశాక ఒకరోజు ఏమైందంటే నాకు తెలియకుండా యాప్ కూడా అన్ఇన్స్టాల్ చేసేసాయి కదా. తర్వాత నా పని నేను చేసుకున్నాక ఒకసారి ఇన్స్టాల్ చేసి యాప్ ఓపెన్ చేసి చూడంగానే, నేను అప్పుడు స్టార్టింగ్ చేసినప్పుడు 200 members ఉండే నెట్వర్క్ నాది. తిరిగి ఓపెన్ చేసి చూడంగానే 1000 members వచ్చారు నెట్వర్క్ ఒకటేసారి. టీవీస్ కూడా బాగా పెరిగినాయి. అది ఏంటి చూస్తే మన శ్రీనివాసాచారి సార్. నేను ఫోన్ లిఫ్ట్ చేయకుండా కానీ నాకు నా వెనుకనే నాకు సపోర్ట్ ఇచ్చి ఆ నెట్వర్క్ 1000 మంది ఉన్నారు కదా, మీద 800 members. సారే నాకు ఆ నెట్వర్క్ ప్రొవైడ్ చేసి నాకు ఇప్పటి వరకు తీసుకొని వచ్చిండు. ఇప్పుడు ఆ సార్ వల్లనే ఈ టైంలోనే గ్రౌండ్ డైరెక్టర్ అయిన అనమాట. శ్రీనివాసాచారి సార్ లేకపోతే నేను లేనట్టే లేక యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకో చాలా ఫోన్ చేసిండు. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ 3-4 months తర్వాత నాకు వేరే వర్క్ ఉండడం వల్ల బంద్ చేస్తే లాస్ట్ ఒక మెసేజ్ పెట్టిండు సార్, నువ్వు ఇంకోసారి నా ఫోన్కి నువ్వు